గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ గుండాలు బరితెగించారు. రైతులు పరిరక్షణ కమిటీ నేతలపై రాళ్లు కర్రలతో రెచ్చిపోయే దాడికి తెగబడ్డారు. రైతు పరిరక్షణ కమిటీ నేతల వాహనాలపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. భూములివ్వని రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఇటీవల రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలారు అధికారులు. బాధిత రైతులకు అండగా రైతుల పొలాలను పరిశీలించేందుకు వెళ్లిన పరిరక్షణ కమిటీ నేతలపై రాళ్లు కర్రలతో టీడీపీ గుండాలు దాడులు చేస్తున్న చోద్యం చూశారు పోలీసులు. ఇక ఉండవల్లిలో టీడీపీ గుండాల అరాచకంపై వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు రైతుల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. రైతులకు అండగా ఉండటానికి వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్తే దాడి చేశారని అన్నారు. ఇక కూటమి ప్రభుత్వ అరాచకాలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని అన్నారు అంబటి మురళి. తెలుగుదేశం గూండాలు వారి మీద రాళ్లు విసురుతూ హత్యా ప్రయత్నం చేసినటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంతేకాకుండా మరి పోలీసు వారు నిన్నటి వరకు ప్రభుత్వాన్ని కొమ్ము కాచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకు ఒంటికాల మీద వచ్చిన పోలీసు వారు ఈ రోజున మినహాయింపలేదు. మరి ఒక పోలీస్ కానిస్టేబుల్ని దారుణంగా రాళ్లతో కొట్టినటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. సమాజంలో ఇలాంటి దారుణమైన విషయాలు రైతుల మీద జరుగుతుంటే సామాన్య ప్రజానీకం అభద్రతాభావానికి గురవుతూ ఉన్నారు. మరి పోలీసు వారి మీద తిరిగి దాడులు జరిగే పరిస్థితి ఉంది. కనుక ఈ అరాచకం జరుగుతున్నటువంటి రాజధానిలో జరుగుతున్నటువంటి ఈ ఎక్విజిషన్ లేకుంటే రాజధాని నిర్మాణ అరాచకాలను ఎదిరించడానికి రైతాంగం అంతా ఎంతో ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని దారుణాలు చేసినా ఎన్ని దాడులు చేసినా వెనుదిరిగే ప్రశ్నే లేదు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించారో మావిగన్ విషయంలో ప్రభుత్వానికి ఉన్న అభద్రతా భావం వల్లే ఈ దాడులకు పురిగొల్పుతుందని ప్రజానీకం భావిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. తిరిగి ప్రజా పరిరక్షణ చేస్తూ రైతులను రక్షిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మావిగన్ నిర్మించడం ద్వారానే ఆంధ్ర రాష్ట్రానికి రాజధానికి రైతులకు ఉపశమనం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.